ప్రతి గ్రామంలో రైతులు కార్మికులు కలిసి మేడేను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా నాగేశ్వరరావు కాకినాడ ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో ధర్నా జయప్రదం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు। రైతు పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచాలన్నారు। ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని కల్పించి రోజుకు 600 వేతనం చెల్లించాలని, పట్టణాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు। మనం ఐడెంటిఫై చేస్తే కనుక వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది కాన్సెప్ట్. వాళ్ళ ప్రశ్న సమాధానం చెప్పండి ఈ పద్ధతిలో చేయండి. కానీ ఈ పద్ధతిలో కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. 98 గ్రామాల్లో పంపిణీ చేసుకుంటాం. అంగన్వాడీగా కానీ ఆశగా కానీ పంపిణీ చేసుకుంటూ పోవడానికి అయితే కొంత బాగుంది. ఇక 42 పరిశ్రమల్లో గేట్ మీటింగ్ పెట్టి 42 పరిశ్రమల్లో మనం అయితే రాష్ట్ర కమిటీ చెప్పినట్టుగా ఢిల్లీకి సంబంధించిన ప్రచార క్యాంపెయిన్ ఒక 4 రోజుల పాటు పూర్తి చేస్తాం. అత్యధిక భాగం అంగన్వాడీ 10,000 కరపత్రాలు, బిల్డింగ్ వర్కర్లు 20,000 కరపత్రాలు, కాకినాడ సిటీ 6,000 విజయవంతంగా నిర్వహించాం. అందులో ముఖ్యమైనది చెలోఢిల్లీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి 3 సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. 200 పని దినాలు కల్పించాలి. రోజుకి కనీస వేతనంగా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదైతే మోడీ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఉత్పత్తి ఖర్చు మీద 50% పెరిగి గిట్టుబాటు ఇస్తానన్న హామీని అమలు చేయాలి, పంటను వాళ్ళని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదు. ఇవాళ దాదాపు 4-5 లక్షలుగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, వివోఏలు, నేషనల్ హెల్త్ మిషన్ సమక్ష ఇటువంటి తీవ్రమైన ఇబ్బంది చేస్తోంది. ఇచ్చిన ప్రకారం పిఎస్ని రద్దు చేయలేదు. కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి సమానం ఇస్తానని చెప్పి కూడా అమలు. రాష్ట్రంలో శిల్పంలో చేస్తున్న 7 లక్షల మంది కార్మికులకి కనీస వేతనాలని సవరించలేదు. ఇక రెగ్యులర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే డిఏ బకాయిలు, వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడం, వాళ్ళు తీసుకున్న డబ్బులు తీసుకోలేని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్నింటినీ కూడా సరైన రిపీట్ చేస్తున్నాం. సమస్య మీద ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తూ ఉంటే నిర్బంధం ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది సరైనది కాదు. ఈ విధానాలను కనుక రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి స్పెషల్ స్టేటస్ని తేవాల్సిన అవసరం ఉంది. ఆ పని కూడా కేంద్ర రాష్ట్రం విఫలమవుతోంది. ఎప్పటికైనా పాలక ప్రతిపక్ష ఒకళ్ళొకళ్ళు నిందించుకోవడం మాని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అందరూ కలిసి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధించి చెప్పి